పైద పగిలిపోయింది. అమ్మ ఇప్పుడైతే అమ్మ అప్ప ఇప్పుడైతే స్నాక్స్ మనకి బొరుగులు కారాసు. ఈ కారాస్ అయితే వీకోట్లో తెచ్చుకున్నాను. వీకోట్లో ఒక షాప్లో చాలా బాగుంటుందని అక్కడ నుండి కారాస్ తెచ్చాను. బొరుగులు అయితే పలంనేరులో తెప్పించినాను. ఇప్పుడు మీకు కారం పెట్టి కావాలన్నా ఉత్తు కారాసు బొరుగులు కావాలన్నా? కారం పెట్టి ఎంతమందికి కావాలమ్మా? ఓ మెజార్టీ వాళ్ళు లేకుండా కారం పెట్టకుండా నీకు ఒక దానికి నీకు సపరేట్గా తీస్తాం అట్లయితే. సరే అమ్మా సపరేట్గా తీసేద్దాం. ఓకే ఇంకా ఒక కవర్ అడుగుతుంది పగిలిపోయా ఎత్తుకొని తిని పటామని పగిలిపోయా. కారాస్ అంటే వీడియో కనపడలేదు కదా. కారాస్ ఇదిగోండి, ఇది కారాస్ అంటే కారపొంది అనమాట. ఇవి ఇప్పుడు మనం కారం పెడదాము. కారం పెట్టుకుంటే కొన్ని అబ్బా పెద్ద పాత్రలు ఎత్తుకొచ్చేయండిరా. మరమరాలు క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు మీకు కారం పెట్టినా కారం పెట్టకపోయినా ఉత్తిగా ఇచ్చినా కలిపి ఇచ్చినా ఎట్లా ఇచ్చినా కూడా మీకు ఒక పందెం పెడతానబ్బా. ఆ పందెంలో గెలిచిన వాళ్ళకే ఇస్తా. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కూడా అంతే. పందెం మోసం లేకుండా పందెం ఆడాలి. వచ్చిన అతిథులు కూడా పాల్గొనొచ్చు పందెంలో. రండి. మన ఆశ్రమానికి అతిథులు వచ్చారు, వాళ్ళని కూడా పందెంలో పాల్గొనిద్దాం. నాన్న కూర్చోరండి ఇట్లా. ఫ్రెండ్స్ అయితే ప్రతి మనిషికి ఒక బొరుగు గింజ అంటే ప్రతి మనిషికి కూడా ఇదిగోండి మరమరాలు ఒకటి ఇస్తాను. ఒకటి అందరికీ ఒకటి. అదిగోండి అడిస్తున్నారు చూడండి. సీరియస్గానే, జోకేం కాదు. ఆ ఒకటి ఎందుకు ఇస్తా ఉన్నారు? అదే పందెం. ఒక్కొక్క బొరుగు గింజ అందరికి అదే పందెం. అలాగే పెట్టుకోండి బొరుగు గింజ. అట్లే పట్టుకోవచ్చు తాత, అట్లే పట్టుకో. మా బాగుండే బొరుగు గింజ ఇవ్వాలరా? బాగుండే వేస్తుండమ్మా. మా ఎవరికన్నా బాగాలేదుంటే చెప్పండి, మా వేరే ఇస్తానా. బొరుగు గింజ కరెక్ట్ గా ఉండాలప్ప. సంక్రాంతి ఒకటి శంకరారం ఈడ అతిథులకి ఎండా మధ్యలో కూడా ఒక్కొక్క బొరుగు గింజ. పోటీలో వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. తినకూడదు పెట్టుకో. ఆట ప్లే. మనం గేమ్ గెలిస్తే నీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తుంది. సరేనా? తీసుకోపా. ఎవరెవరు వీళ్ళలో సూర్యులు చూద్దామప్ప ఇప్పుడు. కానీ ఎవరు మోసం చేయకూడదప్ప. చేయకూడదు. ఎవరు కరెక్ట్ గా ఆడల్లా. నువ్వు ఎత్తుకోమా. ఎవరు చెప్పలే. అందరికి వచ్చిందా బొరుగు గింజ? ఇప్పుడు ఎవరెవరు ఏమనుకుంటారు? మా పోటీ అంటే ఏ రకంగా ఉంటుంది అనుకుంటారు? పోటీ బొరుగు గింజ పోటీ ఏ రకంగా ఉంటుంది? చెప్పదు నీకు తెలుసు, నువ్వు పాత నీకు తెలుసు. ఏం ప్రతాప్ ఏమనుకున్నారు చెప్పండి. అర్థమే కదా నీకు? ఇంకెత్తామనుకుంటున్నావా? అర్థం కలదా? ఏం రూపాయలు చెప్తాడు? ఆకలిగా ఉన్న ప్రాణికి ఒక్క బొరుగు గింజ బీజం దొరికినా చాలు అని తింటే ఒక్కొక్క బీజానికైనా కూడా కష్టపడాలి. ఉచితంగా వచ్చేదానికి అది అనుచితం. అదేనేసి ఒక్క గింజ అయినా కూడా కష్టపడి సంపాదించుకోవాలా. అమ్మ అది ఒక్క గింజకి ఇంత వాల్యూ ఇచ్చి అని అనుకుంటున్నారు. ఓకే, నువ్వేమనుకోలేదా? అట్లే సరే. వచ్చిన అతిథులు మీరేమనుకుంటారప్ప? సరే, ఇప్పుడు లేట్ చేయకుండా ఆలస్యం చేయకుండా పోటీ ఏమనేది చెప్పేస్తాను ఫ్రెండ్స్. మీకు కూడా ఏమంటే ఇది బొరుగు గింజ. ఇదిగోండి, ఇది బొరుగు గింజ. ఈ బొరుగు గింజని ఈ 2 వేలు అందరూ గమనించుకోండి. బటన్ వేలు, చిటికిన వేలు, ఈ 2 వేలు మధ్యలో బొరుగు గింజ స్ట్రైట్గా పెట్టి, కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టి దీన్ని పొడి చేయాల.
ఇట్లా పెట్టి పొడి పొడి చేయాల. ఎవరు మోసం ఆడకూడదు. ఏ చేయని పర్వాలేదా? ఇట్లా పెట్టకూడదు, ఇట్లా పెట్టకూడదు, ఇట్లా పెట్టకూడదు. ఏ చేయైనా ఓకే. ఓకే, కుడి చేయి ఏ చేయైనా ఓకే. బొరుగు ఇట్లా పెట్టకూడదు. నిలువు బొటన వేలు చిరికిన వేలుతో నిలువుగానే పెట్టాల. అందరికి అర్థమైందప్ప? అందరికి అర్థమైందమ్మా? అర్థమైందా? ట్రై చేయి. పడిపోయినా పర్లేదు, పడిపోయినా పర్లేదు. అడ్డ కరెక్ట్ పెట్టుకోవాలి. బొరుగు నిలువుగానే ఉండాలా. అట్లా కరెక్ట్. చేస్తే మళ్ళీ మీకు ఇచ్చి నేను ఎదురుగా చూస్తా. ట్రై చేయండి. నిలపండి చూద్దాం. ప్రయత్నం చేయండి. ఎవరు ప్రయత్నం ఎవరు గెలుస్తారు చూస్తాం కదా. ట్రై చేయండి. ఓకే, కరెక్ట్ పెట్టుకోలేదు. లేదా ఇంకా తిప్పండి, చేయి తిప్పండి, చేయి తిప్పండి. ఇట్లా పెట్టకూడదు, ఇలా పెట్టుకోవాలి. అట్లా పెట్టి అమ్మకాలి, అమ్మకండి. అదే లే అనగండి. పొడి చేయండి చూద్దాం, పొడి చేయండి. బలం లేదు. అడ్డం 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 కాదు, ఇలానే పొడి కావాలి. ఇట్లే పొడి కావాలి. ఇట్లా ఇట్లా అట్లా పొడి కావాలా? ఇట్లా స్ట్రైట్ గా పొడి కావాలి. స్ట్రైట్ పొడి కాకపోతే ఈ రోజు పొడి కావాలి. ఇదా కాలేదా? కాలే. ఎవరన్నా పంజంలో గెలిచిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా పొడి చేసి కొంచెం 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 మోసం. ఇదా ఇదా పుట్టప్ప ఇయ్యాలి కాదు, చిటికిరి. వంగిపోయింది వంగిపోయింది. వేరే 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 పొరుగు ఇవ్వండి, వేరే పొరుగు ఇవ్వండి, వేరే పొరుగు ఇవ్వండి. ఇలా తీసుకోండి. ఇలా తీసుకో. ఇంకోసారి చేయి. ఇప్పుడు అది స్లిప్ అయిపోతుంది. ఇప్పుడు గేమ్ అయితే కంప్లీట్ అయిపోయినట్లే. ఎవరు గేమ్ లో విన్ కాలేదు. అంటే అది నా గేమ్ పెట్టిన నా వల్ల కూడా కాదు. ఏమంటే ఈ 2 ఏళ్ళకి ఇట్లా అంటే ప్రెస్ చేసే శక్తి లేదు. మామూలుగా ఈ ఏళ్ళకు ఉన్నట్లా ఈ 2 ఏళ్ళకి ఈ 2 ఏళ్ళకి కలిపితే ఇవి రెండింటికి శక్తి ఉండదు కాబట్టి అది నలిపే కాదు. ఓకే, క్లాప్స్ 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 అంటే ఈ వ్రేలు తీసుకున్నానంటే హిట్స్ పొడి అవుతుందండి. ఈ వ్రేలు వద్దన్నారుగా, పొడిపోయిందండి. ఫ్రెండ్స్, మన ఈ ప్రోగ్రామ్ లో వచ్చిన అతిథులు కూడా పాల్గొన్నారు. కాకపోతే వాళ్ళ వల్ల కూడా కాలేదంట. వాళ్ళ వల్లనే కాదు, ఎవరి వల్ల కూడా కాదు. అది అలాంటి పోటీ పెడితే తప్పులేమో. అదిగోండి వచ్చారు. ఇప్పుడు మన ఆశ్రమం అంతా కూడా తిరిగి వచ్చారనమాట, చూసుకొని వచ్చారు. వాళ్ళకి ఏమనిపించిందని వాళ్ళ మాటల్లో విందాం. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, వాళ్ళ పేర్లేమి, వాళ్ళకి ఇప్పుడు మన ఆశ్రమం చూసిన తర్వాత ఏమనిపిస్తూ ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళ మాటల్లో విందాం. ఓకేనా? చెప్పండి. నమస్తే. మీ పేర్లు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మా వారి పేరు పెద్దయ్య, నా పేరు రామాంజపమ్మ, మా ఇల్లు రాఘవేంద్ర, మా కూతురు తేజస్విని, మా కొడుకు గోపీనాథ్, మా మనమరాలు దీపాంక్ష, మనవడు సాత్విక్ సర్వజ్ఞ. కుటుంబ సమేతంగా వచ్చారు, చాలా సంతోషం. మా కోడలు ప్రెగ్నెన్సీ తీసుకురావాలని. ఓకే ఓకే, సరే. ఇప్పుడు మన ఆశ్రమానికి వచ్చారు, అన్ని చూశారు, చాలా సేపు అయింది మీరు వచ్చి కూడా వచ్చి మన వాళ్ళతో కూడా ఎక్కిస్తున్నారు. మీకేమనిపించిందమ్మా?
మాకు చాలా సంతోషం చాలా ఆహ్లాదకరంగా ఉంటారు. సిటీలో ఉండి అపార్ట్మెంట్స్లో అంతా ఉండి ఇలా చూసేసరికి చాలా హెల్తీ లైఫ్ స్టైల్, చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడ పొల్యూషన్కి దీనికి చాలా హ్యాపీ. అన్నిటికన్నా బాగున్న వాళ్ళని చూసుకోలేని తల్లిదండ్రులు, చూసుకోలేని పిల్లలు ఉన్నప్పుడు మీరు ఇంతమందిని చూడడం ఇది చాలా గొప్ప విషయంగా మేము అనుకుంటున్నాం. భగవంతుడి ఇచ్చిన వరము నాకు అది. మీరు కూడా రావాలనుకుంటే, మన ఆశ్రమం విజిట్ చేయాలనుకుంటే మన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీకు రిప్లై వచ్చిన తర్వాత రండి. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, నేను ఆశ్రమంలో ఉండే సందర్భాలు ఉంటాయి, బయట వెళ్ళే సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి నేను లేనప్పుడైతే మాత్రం ఆశ్రమంలోకి అలో లేదు బయట వచ్చిన వాళ్ళకి. అది కూడా ఎందుకంటే మన వీడియోలు చాలామంది చూస్తారు కాబట్టి వచ్చిన వాళ్ళు దొంగలో దొరలో మంచోళ్ళు చెడ్డోళ్ళు మనకు తెలియదు. అంటే తప్పుగా మాత్రం ఎవరు భావించదండి. కాల పరిస్థితి బాగాలేదు కాబట్టి, ఉండేది వృద్ధులు కాబట్టి మూర్ఖాలు ముసలోళ్ళు అందరూ ఉండేవాళ్ళు. వచ్చిన వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడితే మళ్ళీ అది నాకు ఇబ్బంది వస్తుంది కదా. దానికని నేను మా వారు ఉంటే మాత్రం ఖచ్చితంగా, అంటే మీరేమన్నా వీర్లు సూర్లు ఎదుర్కొంటారా అనుకుంటే ఎదుర్కొనేంత అంటే శక్తి లేకపోయినా కూడా ఎదుర్కొనే తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ఎదుర్కోగలుగుతామనేది నా ఉద్దేశము. దానికని ఆ విధంగా చెప్తాను. మీరు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాట్సాప్ మెసేజ్ చేసి మీకు రిప్లై వచ్చిన తర్వాతే రండి దయచేసి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బొరుగులు కారం పెట్టేది నేను కాదు, స్పెషలిస్ట్ అనమాట గంగమ్మ. చాలా బాగా పెడుతుంది. మా పిల్లలు వస్తే కూడా పెట్టిస్తూ ఉంటుంది. అంటే తనే బొరుగులు తెచ్చి మరీ కారం పెట్టిస్తూ ఉంటుంది. అంటే మా పిల్లల్ని తన పిల్లలుగా భావించి తెచ్చి పెడతా ఉంటుంది, అవి ఇవి చేసి పెడతా ఉంటుంది. చాలా సంతోషము. ఇంకెక్కడైతే బొరుగులు కారం పెట్టడానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నమాట. ఇదిగోండి ఆయిల్ ఇక్కడ ఉంది. ఈ ఆయిల్ అయితే బోండాలు కలిసిన ఆయిల్ అండి. మలయాళ చీప్గా ఉండే ఆయిల్ అనుకునేసారు. ఇది బోండాలు కలిసిన ఆయిల్ కాబట్టి కొంచెం డార్క్ కలర్లో ఉంది. ఇదిగోండి ఇవంతా కావాల్సిన పదార్థాలు. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బండ్లు పెట్టుకొని ఇప్పుడైతే తగినంత ఆయిల్ అయితే వేసేద్దామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వేరుశనగ గింజలు వేసామండి. చిట్టుపట్లాడిన తర్వాత తెల్లగడ్డలు చక్కపచ్చిగా దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు, మరీ దంచాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఇస్తున్నారు కదా, ఈ విధంగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఇదిగోండి. ఇప్పుడైతే ఆవాలు, పచ్చి కరివేపాకు, ఎండుమిర్చి, చించి పెట్టుకున్న ఎండుమిర్చి, కారం పొడి, పసుపు, కారం లేకుండా ఎవరు కోరుకో కారం లేకుండా ఉండేది ఎవరు కాదు కదా. ఉప్పు టేబుల్ సాల్ట్, పొడి ఉప్పు, లాస్ట్లో శనగపప్పు, శనగపప్పు అండి, పుట్నాల పప్పు, ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకుని వేసినాము. కారం వేసుకుంటాను. మళ్ళీ పెడదాం, ఎత్తి చెప్తుంది. చూసి ఏం కావాలని చేసుకుంటాం. కారం ఎక్కువ ఉంది, మసాలా ఎక్కువ ఉంది, మళ్ళీ అంత వేయదు, అంత ఉప్పు కలిపెడతారు. చూసుకో కింద కలిపితే బొరుగులు అన్నీ కలుపుతాయి. ఇది తీసేనా సాల్ట్ ఉండనా.
ఎన్నిసార్లు కారం పురుగులు మావారి మీద కోప్పడతానండి. ఏమండి చెప్పండి మేడం. కోపం వస్తే ఏం చేయాలప్పా? శాంతపరచాలా, కోపం వచ్చేసి మనిషిని శాంతపరచాలి. మీరా ఇంకొంచెం కాదు మండేప్పుడు మీరు కారం చల్లేసి వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్ ఏం చేస్తారు తెలుసా, మావారు నాకేమన్నా కోపం వస్తే సడన్ గా నన్ను తిప్పి ఏదో ఒకటి మన అనేసి సరోమని వెళ్ళిపోతారు. బెస్ట్ అక్కడ కాదు వెళ్ళిపోవడం బెస్ట్. వెళ్ళిపోతే పర్వాలేదు, నన్ను ఒక మాట ఏదో ఒకటి అనేసి నాకు కోపం వచ్చేట్లో బాధపడేట్లో నేను ఏడ్చేట్లో ఏదో ఒక మాట అనేసి గబామని అక్కడ నుండి ఎస్కేప్ మళ్ళీ నేను ఎవరినన్నా అర్థం కాలేదు. కానీ మనం తగ్గేదేలే, వచ్చే వరకు గుర్తుపెట్టుకుంటాను. కాకపోతే మర్చిపోతానండి, మళ్ళీ ఏమన్నాను పోనీలే ఏం చేసేదని గొగురుండిపోతాను. తనని చూస్తే కూడా నాకు ఎందుకో చిన్న బిడ్డను చూస్తే అట్లా అనిపిస్తుంది. అదేమో నా వీక్నెస్ బాగా కనుక్కోంటారు, నన్ను తిట్టేసి వెళ్ళిపోతారు, ఎస్కేప్ అయిపోతారు. ఒకరోజు చిన్నలు ఇట్లా భయపడిపోయి అంకల్ అలిగి వెళ్ళిపోయాని వాళ్ళు భార్య చెప్తాను, అంటే మా చిన్నమ్మాయి చెప్తాను, ఎక్కడ ఓరు డాడీ అట్లా పోయి ఇట్లా వస్తారు చూసుకోరుంటు అట్లానని. ఎవరెవరు ఇంట్లో ఎట్లా ఎట్లా జరుగుతాయో చూడండి, కానీ ఏది సీరియస్గా తీసుకోవబ్బా. ఏమండి అంతే కదా మరి కదా, సంసారం అంటే అంతే కదా, అంతే సంసారం అంటే అంతే కదా అండి అంటున్నా. అంతేగా సంసారం అంతేగా, అడ్జస్ట్మెంట్ మాత్రమే అంతేగా, లేకపోతే నేను ఇంతకు ముందు చెప్తేనే జరిగింది అదేనమాట, జరిగేది అదేనమాట. ఓకే, కారం బుర్రలు చాలా కారం బుర్రలు వేడివేడిగా ఉన్నాయి రండి. అంతట్లో రాదేవరా ఫ్రెండ్స్. ఇప్పుడేమంటే నిన్నటి వీడియోలో కామెంట్లో ఒకరు పెట్టారు, అమరావతి అమ్మగారికి కాళ్ళు ఆపరేషన్ చేపిస్తే మంచిదమ్మా, తిరుపతిలో చేస్తారు అన్నట్లుగా. కరెక్టే అండి, తూచా తప్పకుండా మీరు చెప్పింది కరెక్టే. కాకపోతే తిరుపతిలోనే, అదే తిరుపతిలోనే మన అమరావతి అమ్మకి ఆపరేషన్, కాళ్ళు ఆపరేషన్ ఎప్పుడో చేపించేసాయి. ఎన్ని సంవత్సరాలు అయిందా? 3 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఎట్లుందిమా? అప్పటికి ఇప్పటికి ఏమ్మా తేడా? అప్పుడు నచ్చలేకుండా స్టాండ్ పైన నడుస్తాను మా, ఆపరేషన్ చేసినానికి స్టాండ్ లేకుండా బాగా ఫ్రీగా నడుస్తాను. ఆపరేషన్ అయితే అయింది, దగ్గర దగ్గర ఇంత పొడవు ఆపరేషన్ చేశారు రమాదేవి హాస్పిటల్లో. నేనే చేయించాను. ఎవరు మా చేయించింది? అమ్మమ్మా మీరమ్మా. అదే మీకు విషయం తెలియజేయాలన్నట్లుగా. అంతకుముందు అమరావతి అమ్మ పాపం నడిచేది చాలా కష్టం. ఆపరేషన్ చేయించే ముందు అయితే చాలా దీన పరిస్థితిలో ఉండేవాళ్ళు నడిచేదానికి. ఇప్పుడైతే మాత్రం బాగా నడుస్తున్నారు. ఇక్కడ నుండి ఇక్కడ ఈ కాలి కదా, ఇక్కడ నుండి ఇక్కడ వరకు వద్దులే, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఆపరేషన్ అయింది. ఇప్పుడైతే మాత్రం ఫుల్గా ఇంతమందికి చిక్కేసుకోవాలంటే వంట చేసేస్తారు. కాకపోతే వంట మనుషులు ఉన్నారు, వాళ్ళతో సపోర్ట్గా ఈమె లీడర్ అనమాట. లీడరు అత్త పెట్టను వంటింట్లో. తినచ్చు తినండిమ్మా. లేదు అందరికీ ఉంది, అందరికీ ఉంది, అందరికీ ఉంది, అందరికీ మిక్స్ చేస్తాను. తిండమ్మా, అట్లా 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 వేసి తెలుస్తుంది నాకు. ఓకే, నీళ్ళుంటాయి, తాగే నీళ్ళుంటాయి, తాగండి, బొరుగులు తినండి, ఇంకా తీసుకోండి. ఎవరు బాగా వాళ్ళు తీసుకోవాలబ్బా, వాళ్ళు తినకూడదు, వాళ్ళ బాగా తినాలి. రూల్. ఇంకో ప్యాకెట్ వెనక శంకర, ఒక ప్యాకెట్ వెనకాల ఇచ్చే, వెనకాల ప్యాకెట్ సిస్టర్ ఈ పాపకి ఇస్తారు. ప్యాక్ ఆడే ఉంది, తీసుకోవచ్చు. ఎవరికి ఇద్దాం ముందు, అందరికీ అందరూ ఉందిలే. పోసినట్లు మేము అట్లా అశోక్ ఏంటి పద్మ బొమ్మ తిను, నువ్వు పట్టుకొని అట్లే దాన్ని జెండా కర్ర కట్ట అట్లే పెట్టుకుని.
బాబుజీ మీరు పెట్టుకోండి అట్లే ప్రతాప్ మీరు ఫస్ట్ అందరూ అయిపోతే మళ్ళీ అమ్మ నాన్న ఎవరు రియాక్షన్ చెప్పలే మరి చెప్దాం డాడీకి థ్యాంక్ యూ మా అవును డాడీ కిందలో వచ్చి ఉంటాయా టేస్ట్ అయితే సూపర్గా ఉంది, చాలా బాగుంది, క్రిస్పీగా ఉన్నాయి బొరుగులు. నాకైతే నచ్చింది, మన వాళ్ళకి నచ్చిందో లేదో ఒకసారి అడుగుదాం. నచ్చిందబ్బా? నచ్చిందమ్మా? ఉప్పు కారం కడిగి ఉన్నాను. ఏం కరెక్ట్గా ఉందప్పా? ఉప్పు కారం కడిగి ఉంది సార్. ఓకే వేసేటప్పుడు స్మెల్తోనే తినాలనిపించాం. టేస్ట్ బాగుంది. ఓకే 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 టేస్ట్ బాగుంది. స్మెల్ ఎవరు అడిగిన వాళ్ళు ఎవరు? తక్కువ అనుకుంటాం, తక్కువ రాదు. మళ్ళీ అక్షయ పాత్ర వస్తూనే ఉంటుంది. మా అమ్మ ఏం చేసినా కానీ అదొక ప్రత్యేకత, అదొక గుర్తింపు. ఎంత చక్కగా మాట్లాడతారు, ఎంత చక్కగా చెప్తారు. అవతల వాళ్ళకి పెద్దవాళ్ళం అండి మేము, మాకు కూడా ఎంత చక్కగా అర్థమయ్యే భాషలో రీతిలో అతి నెమ్మదిగా చెప్తారు మా అమ్మ. మా అమ్మ చేసే ప్రతి వంటకము వీడియోలో పెడతారు కదండి, అది ఇది కురుమురే ఇప్పుడు అది ఎంత బాగుందంటే ఉప్పు కారము ప్రతి ఒక్కటి నువ్వు సమపాళ్ళల్లో ఉన్నాయండి. చాలా చక్కగా బాగా అనిపించింది. ఎటువంటి వారైనా దీన్ని నవలచండి, నాలాంటి పళ్ళు లేని వాళ్ళు కూడాను మెత్తగా నలిగిపోతుంది. అంటే మా అమ్మగారు ఎలా చేశారు, ఆవిడకు అంత కెపాసిటీ అని ఇంగ్లీష్లో అనొచ్చు, అంత కెపాసిటీ ఉందండి. మమ్మల్ని చాలా గొప్పగా చూసుకుంటారు. ప్రతి వారము ఇలాంటి కాన్సెప్ట్ పెడుతుంటారు. మాకు కొన్ని విషయాలు తెలియనివి చెప్తుంటారు, ఇలాంటి వంటకాలు చెప్తుంటారు. అమ్మ చేసే ప్రతి వంటకము వాసులు అందరూ అరే వా 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 అని మేము అదిరిపోతామండి. అంత గొప్ప వ్యక్తి అమ్మ. అప్ప వీడియోలు తీశారంటే అరే బాపురే వీడియోగ్రఫీ చెప్పారు, నాకు చాలా నచ్చుతుంది. కరెక్ట్గా తీశారండి. అంత అనుభవజ్ఞులుగా అమ్మకు తగ్గ జోడి అప్ప అమ్మ ఆదర్శ దంపతులు. మాకు మేము అనాథలమని మేము అనుకోవటం లేదండి. ఎందుకంటారా, మేము అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత మేము సనాథలం అయిపోయాం. మాకు ఎవరూ లేరని మేము అనుకోవటం లేదు. అమ్మనే మాకు, అమ్మ అప్పనే మాకు అన్నీను అండి. నమస్కారం అండి. ఏమన్నా తప్పులు మాట్లాడండి. చాలా బాగా అమ్మాయి ఓకే ఓకే ఓకే. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఇంటికి అతిథులు, బంధువులు, మిత్రులు ఎవరు వచ్చినా కూడా ఆడవారికి మనం ఈ విధంగా పసుపు కుంకుమ ఇవ్వడం అనేది మన సాంప్రదాయము. కాకపోతే ఎవరికైనా ఇచ్చే ముందు, మన ఇంట్లోని పసుపు కుంకుమ వాళ్ళకి ఇచ్చే ముందు మనము ముత్తైదుగా ఈ పసుపు కుంకాన్ని మనం పెట్టుకొని దాని తర్వాత వాళ్ళకి ఇస్తే మంచిది అని మన పెద్దవాళ్ళు చెప్పింది. నేను తూచా తప్పకుండా దాన్ని పాటిస్తాను. మీకు కూడా నచ్చితే మీరు కూడా పాటిస్తాను. ఇప్పుడు ఏం చేస్తారో మేడం అట్లా ఉంచకూడదు సార్ తిట్టండి. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇవన్నీ కూడా అతిథులకు ఇవ్వడానికి అన్నట్లుగా. ఇదిగోండి మన ఆశ్రమానికి వచ్చిన అతిథులకు వాళ్ళు చెప్తున్నాను, మీకు చెట్లు పెంచుకునే ఇష్టం ఉంటే ఇందులో ఏదైనా తీసుకోండి అన్నట్లుగా. వాళ్ళైతే ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు. ఏదైనా అది సెలెక్ట్ చేసుకున్నారు. ఇదిగోండి. అంటే ఈ రకంగా ఇవ్వడం అనేది నాకైతే చాలా సంతోషంగా ఉందబ్బా. నచ్చిందా నాన్న? ఇదండి ఈ పూట మన వీడియో. ఇదే విధంగా మరో వీడియోలో మీకు నచ్చేటట్టుగా, మీరు మెచ్చేటట్టుగా కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.